వెజ్జి వెంకటేశ్వరరావు 2వ వర్ధంతి పురస్కరించుకొని ఆత్మ బంధువులం సేవా సంఘం అధ్యక్షులు వెజ్జి దుర్గా ప్రసాద్, అడ్వకేట్ ఉద్దండం యేసుబాబు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్లు విద్యారోహిణి డిజిటల్ స్కూల్ కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విపరీతమైన ప్లాస్టిక్ రసాయనాలతో తయారైన వస్తువుల వినియోగంతో క్యాన్సర్ మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించకపోవటం చేత వ్యాధి ముదిరి మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గ ప్రజలు ఆత్మ బంధువులం సేవా సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష సేవలను ఉపయోగించుకొని తొలి దశలో వ్యాధిని గుర్తించి డాక్టర్ల సలహాలు సూచనలతో క్యాన్సర్ని జయించాలని కోరారు. మండలం పరిసర ప్రాంత ప్రజలకి ఒక చక్కటి సువర్ణావకాశం. వెజ్ దుర్గా ప్రసాద్ మరియు సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఆత్మబంధువులం అనే ఒక సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ 9 గంటల నుంచి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వాళ్ళు ఈ వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. సుమారుగా 7,000 రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తారు. మహిళలకి ప్రత్యేకంగా మహిళల చేత వైద్య నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఆ వెహికల్ హైదరాబాద్ నుంచి మన ఇక్కడికి రావడానికి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా ఆత్మబంధువులం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేస్తున్నారు. అలాగే గ్రేస్ హాస్పిటల్ వాళ్ళు ఈ వైద్య పరీక్షలు చేస్తూ హైదరాబాద్లో ఒక క్వాలిటీ ల్యాబ్స్లో టెస్టులు చేసి ఎవరైతే వైద్య పరీక్షలు చేయించుకున్నారో వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్కి మరలా 15 రోజుల తర్వాత నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళకే పంపించడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు విషయాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళ యొక్క స్టేటస్ వైద్య పరీక్షల యొక్క స్టేటస్ని తెలుసుకోగలుగుతారు క్లియర్గా. కాబట్టి ఇటువంటి అద్భుతమైన వైద్య పరీక్షలు చేయడం అనేది మన ప్రాంతంలో ఇదే మొదటిసారి. అది క్యాన్సర్కి మనం వెళ్ళి వైద్యం చేయించుకోవాలనుకుంటే పరీక్షలు చేయించుకోవాలనుకుంటే మనకు అందుబాటులో ఇక్కడెక్కడ లేవు. మన ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. చాలామందికి ఈ క్యాన్సర్ అనేది వాళ్ళకి 2వ స్టేజ్ 3వ స్టేజ్ వచ్చే వరకు తెలియదు. ఆఖరి స్టేజ్లో మనం వారిని రక్షించడం అనేది కష్టమవుతుంది. గతంలో క్యాన్సర్కి మందు అనేది ఉండేది కాదు. ఇప్పుడైతే క్యాన్సర్కి మందు అనేది ఉంది కాబట్టి మనం ముందుగానే తెలుసుకోవడం ద్వారా వారి యొక్క ప్రాణాలను రక్షించవచ్చు, వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా పతనం కాకుండా చూడొచ్చు. కాబట్టి ఎవరు కూడా దీన్ని తక్కువగా చూడకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా 1 గంట సమయాన్ని మనం కేటాయించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆత్మబంధువులం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మనందరం వారు చేస్తున్న సేవలకి మనం వారిని అభినందిస్తూ మన ప్రాంతంలో అందరూ విద్యార్థులు ఎవరైతే ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు, సమాజంలో ఉన్న అందరూ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని 10 మందికి తెలియచేసి వారందరినీ ఆ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకునేటట్టు చేసినట్టయితే మనం వారికి బోల్డంతా ఎక్కువ సేవ చేసినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు మనం వాడే ప్రతి వస్తువు ప్లాస్టిక్తో కూడుకుని ఉంది. తాగే నీళ్లు, టీ తాగేది కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, అందులోంచి మైక్రో సెల్స్ అనేవి అవన్నీ ఆహారంలో కలిసిపోయి మన శరీరంలోకి వెళ్ళి బ్లడ్లో కలిసి మనకి ఏదైతే సెల్ డివిజన్ జరుగుతుందో అది వేగవంతం అవ్వడం ద్వారా లోపల ఇంటర్నల్గా ఎక్కువ సెల్ డివిజన్ జరిగితే అది మాలిగ్నెంట్ ట్యూమర్స్గా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. 3 రకాల విలువైన టెస్టులు ఇక్కడ మెమోగ్రఫీ, పాప్స్పియర్ టెస్టులు కూడా ఇందులో చేస్తారు. ఈ టెస్టులన్నీ చేయించుకొని మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ వైద్య శిబిరం అనేది అత్యధికంగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, మనపూర్వకంగా కోరుకునేది ఏంటంటే ఈ వైద్య శిబిరాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి.